కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకునే కళ్యాణదుర్గంలో గ్రీవెన్స్ ఫిర్యాదు స్వీకరణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేపించడం జరిగిందని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా గాలికి వదిలేశారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ చాలా దూర ప్రాంతాలైన బ్రహ్మసముద్రం, కుందుర్పి, కమ్మదూరు, సెట్టూరు మండల కేంద్రాల నుంచి రైతులు, సామాన్య ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు అనంతపురం జిల్లా కేంద్రానికి వచ్చి సమయాన్ని గ్రీవెన్స్ సమయం అయిపోతుందని, అది కూడా ఒక రోజంతా వారికి సమయం వృధాతో పాటు కూలీలు కూడా నష్టపోతున్నారని, అందుకే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఫిర్యాదుల వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రైతులకు సరైన అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు అదే సమస్యతో ఎక్కువసార్లు తిరుగుతున్నారని, ఆన్లైన్లో పేర్లు ఎక్కించడం, పోతి తదితర సంబంధించిన ఫిర్యాదులు ఎలా చేయాలి, కొంతమంది అధికారులకు కూడా ప్రమోషన్ వచ్చిన తర్వాత వారి కార్యక్రమాలు ప్రతిరోజు శనివారం ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా చూసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. భూ సమస్యల ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు అన్ని మండలాల తహసీల్దార్లకు తక్షణమే అన్ని రకాల ఫిర్యాదులపై పరిష్కారం చూపాలంటూ ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను కూడా ఆదేశించారు. అలానే కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి, అలానే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్ట్ అందరికీ ఇంటి పట్టాలు కూడా, ఇంటి స్థలాలు ఇచ్చి మంజూరు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ను కళ్యాణదుర్గం జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అలానే జర్నలిస్ట్ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కళ్యాణదుర్గం శాసనసభ్యులు జిల్లా కలెక్టర్కు కూడా తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అందరికీ కూడా ఇంటి స్థలాలు మంజూరు చేసి ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం చూపించేందుకు చొరవ చూపాలని ఈ సందర్భంగా కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు, కళ్యాణదుర్గం నియోజకవర్గ జర్నలిస్ట్ అందరూ కూడా కలెక్టర్ను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని ఆయన తెలిపారు.